హాయ్ అండి, కల్పన ఫుడ్స్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్కి పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తాను అండి. చూడండి, ఇది వచ్చేసి ఆల్రెడీ నేను పెయింట్ చేసిన బ్లౌజ్ అండి. శారీ వచ్చేసి పట్టు చీర, అది ఒక 3000 రేంజ్ ఉంటుందండి. మగ్గం వర్క్ వేయిద్దామని చూస్తే 1500 అట్లా అడిగారు. ఎందుకు సింపుల్గా పెయింట్ చేసుకుందామని చేశానండి. చూడండి, పెయింటింగ్ అయ్యాక బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి బ్యాక్ టాజల్స్ ఇచ్చాను, బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశానండి. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలండి, ఒక పేపరు, వైట్ పేపరు, కార్బన్ పేపర్ ఒకటి, ఒక పెన్సిల్, అక్రైలిక్ కలర్స్ అండి, అదే ఫ్యాబ్రిక్ కలర్స్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ 12 కలర్లు వస్తాయండి ఒక బాక్స్లో. ఈ 12 కలర్లు మనకి అన్ని కలర్లు యూజ్ అవ్వకపోతే మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేస్తే బాక్స్ ఫిల్ చేసి ఇస్తారు. లేదనుకుంటే సింగిల్ పీస్ అయినా దొరుకుతుందండి. ఒక పీస్ వచ్చేసి 15 to 20 రూపీస్ ఉంటుందండి. ఇది గోల్డ్ కలరు, ఇది ఎక్కువ అవుట్లైనర్కే యూజ్ చేస్తారు. నాకేంటంటే కలర్స్ ఎక్కువ యూజ్ అవుతాయండి, అందుకే నేను బాక్స్ తెప్పించుకున్నాను. లేదంటే మీరు సింగిల్గా అయినా తీసుకొచ్చుకోవచ్చు. ఇవి బ్రష్లు అండి, ఫ్లాట్, మీరు చూస్తున్న ఫ్లాట్ బ్రష్. ఇది వచ్చేసి ఫ్లవర్స్కి, స్ట్రోక్స్కి యూజ్ చేస్తారండి. ఇదేమో రౌండ్, లీవ్స్కి అట్లా యూజ్ చేస్తారు ఇవన్నీ. నెక్స్ట్ 0 నెంబర్ బ్రష్ అండి, ఇది ఎక్కువ అవుట్లైనర్కే యూజ్ చేస్తారండి. చాలా సన్నగా ఉంటుంది బ్రష్, చాలా సన్నగా ఉంటుందండి. ఇది ఫినిషింగ్ బాగా వస్తుందండి, లైన్స్ అది ఎక్కువ దాంతో యూజ్ చేస్తామండి. ఇవండి పెయింటింగ్కి ముందు ఈ కిట్ కావాలి ఫస్ట్. తర్వాత ఇది చెన్నూరి సిల్క్స్ అండి చీర రేటు ఒక 1600 ఉంటుంది. శారీ వచ్చి డబల్ కలర్ అండి, ఎల్లో ప్లస్ బ్రౌన్ కలర్ వచ్చింది. బార్డర్ ఏమో ఇట్లా 3 లైన్ బార్డర్ వచ్చింది. ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి, వాళ్ళు ముద్రలతో వేస్తారు, చెక్క ముద్రలతో వేస్తారండి ఇవి. బ్లౌజ్ నేనే కుట్టాను. హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చానండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను, ప్లెయిన్ అండి. నెక్కి డిజైన్ వేద్దామని బ్లౌజ్ నేను ప్లెయిన్గా కుట్టాను. చూడండి, ఇప్పుడు టాజిల్స్ పెట్టాను ఇంకా బ్లౌజ్కి. పెయింట్ వేసేటప్పుడు టాజిల్స్ని మనం నాట్ చేసుకోవాలి, ఇట్లా నాట్ చేసుకోవాలి. నాట్ చేసుకున్నాక ఇప్పుడు వెనక మనం డిజైన్ వేయాలండి. మనకి ఎట్లా ఏ షేప్లో కావాలైనా వేసుకోవచ్చండి. ముందు డిజైన్ వేయాలంటే ఆ డిజైన్ ఫస్ట్ మనం ట్రేస్ చేసుకోవాలండి. ట్రేస్ చేయాలంటే శారీలో మనకి ఏ డిజైన్ అయితే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ న్యూస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి, వైట్ పేపర్ మీద ఇట్లా ఒక వైట్ పేపర్ తీసుకోవాలండి, A2 సైజ్ పేపర్ అది. ఇట్లా శారీని డిజైన్ ఉంటుంది కదండి, దాని కింద ఈ A2 సైజ్ పేపర్ పెట్టి ఇట్లా డ్రాప్ చేసుకోవాలండి, ఈ వీడియోలో చూపించినట్టు. కరెక్ట్గా ఎడ్జిల్లోనే గీసుకోవాలండి, ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అక్కడ ఎట్లా ఉందో అట్లా గీసుకోవాలి. లేదు మనకి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వచ్చు అనుకుంటే ఫ్రీ హ్యాండ్తో అయినా మనం గీసుకోవచ్చండి. ఇట్లా గీయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయ్యాక ఇట్లా మనకి డ్రాఫ్ట్ కనపడుతుంది చూడండి పేపర్ మీద. ఈ పేపర్ మీద డ్రాఫ్ట్ కనపడుతుంది కదా, సేమ్ దాంట్లోనే మళ్ళీ పెన్సిల్ తోటి మనం డ్రా చేసుకోవాలండి. చిన్న చిన్న డిజైన్స్ కంటే ఇట్లా వేసుకోవాలండి. అదే శారీ మొత్తం మనం పెయింట్ చేసుకోవాలంటే అది ఆయిల్ పేపర్ తోటి వేసుకోవాలండి, ట్రేస్ చేసుకోవాలి. ఇది చిన్న డిజైనే కదా అని నేను ఇట్లా ట్రేస్ చేస్తున్నాను. ఇట్లా డిజైన్ని ఇందాక చూపించినట్టు మనం పెన్సిల్తో గీసుకోవాలండి. సేమ్ అక్కడలాగైనా గీసుకోవచ్చండి, లేదు ఫ్లవర్స్ ఇంకా మనకి పెద్దవి కావాలంటే ఇంకొంచెం ఎలా చేసుకొని గీసుకోవచ్చు. ఫ్లవర్స్, ఆకులు అవన్నీ ఎక్కువైనా పెట్టి గీసుకోవచ్చండి మనం. నేనైతే అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది, బ్లౌజ్ చిన్న బ్లౌజ్, అందుకే సేమ్ శారీలో ఉన్నట్టే నేను తీసుకున్నాను.
అయిపోయిందండి. ఇట్లా మనం గీసుకోవాలి. ఈ గీసుకున్న చూడండి డిజైన్ ఇలా వస్తుంది. సేమ్ శారీలో ఉన్నట్టే వచ్చింది చూడండి. చూడండి ఇట్లా గీసేసాను, కంప్లీట్ అయిపోయింది. మీకు కనపడుతుంది చూడండి. అంటే వీడియోలో సరిగ్గా క్లియర్గా లేదు, దాని మీద మళ్ళీ నేను డ్రాఫ్ట్ చేస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా కనపడుతుంది పెన్సిల్ తోటి. ఇట్లా డ్రాఫ్ట్ చేసుకోవాలండి. నేను లైట్గా ప్రెస్ చేసి గీసాను, అందుకే మీకు డార్క్ కనపడట్లేదు అక్కడ. ఆ బంచ్ని నేను కంటిన్యూ చేసి షోల్డర్ వరకు తీసుకెళ్ళానండి, చూడండి అట్లాగే. ఇప్పుడు ఆ డిజైన్ కొంచెం షోల్డర్ వరకు నేను ఎన్లార్జ్ చేశానండి. ఆ పైన ఆ కొమ్మ, ఆకులు అంతవరకే గీసాను. మనం బ్లౌజ్ లెంత్ని బట్టి మనం డిజైన్ సెట్ చేసుకోవచ్చండి. జాకెట్ ఎంత పొడవు ఉందో, డిజైన్ ఎంత పొడవు కావాలో ముందే పేపర్ మీదైనా గీసుకోవచ్చండి, లేదంటే ఇట్లా బ్లౌజ్ మీద పెట్టైనా గీసుకోవచ్చు. అట్లా కంప్లీట్గా ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి ఇట్లా డిజైన్ని. కంప్లీట్ అయిందండి. ట్రేస్ వేయటం కంప్లీట్ అయింది. ఇప్పుడు శారీ వచ్చేసి డబల్ కలర్ అండి, ఇది బ్రౌన్ కలరు ప్లస్ ఎల్లో కలరు, కానీ ఈ డిజైన్లో ఎక్కువ బ్లాక్ బ్లూవే యూజ్ చేశానండి. సేమ్ ఆ కలర్ని బట్టి ఇప్పుడు బ్లౌజ్ మీద నేను పెయింటింగ్ వేస్తాను చూడండి, సేమ్ అదే కలర్తో. ఎల్లో ఎక్కువ ఉంది కదండి, ఎల్లో బదులు నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇదేనండి గోల్డ్ కలరు. ఇది బాటిల్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే పెయింట్ థిక్గా ఉందా లూజ్గా ఉందా చెక్ చేసుకోవాలండి. ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, ఆ డేట్ని చూసి తీసుకోవాలి మనం. థిక్గా ఉంటే అది ఎక్స్పైర్డ్ అయిందని. చూడండి నేను యూజ్ చేసేది రౌండ్ బ్రష్ అండి, నెంబర్ 4, అది రౌండ్ నెంబర్ 4. ఇట్లా ఫ్లవర్స్ గీసుకోవాలండి ఫస్ట్. ఇట్లా గోల్డ్ కలర్ మొత్తం డిజైన్ అంతా గోల్డ్ కలర్ వేస్తే దాన్ని బాతిక్ ప్రింట్ అంటారండి. బ్రష్ పట్టుకోవడం నీట్గా పట్టుకోవాలండి, స్ట్రోక్స్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ముద్దలుగా వేయటం, పెయింట్ ఎక్కువ తీసుకోవడం అట్లా చేయకూడదు. ఈ రౌండ్ బ్రష్ యూజ్ చేశాను చూడండి. రౌండ్ బ్రష్ యూజ్ చేస్తే ఇప్పుడు
బాయ్.